వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. అడ్వకేట్ వామన్ రావు దంపతుల కేసులో సిబిఐ విచారణ. పెద్దపల్లి జిల్లా గుంజంపడుగులో విచారణ చేపట్టిన అధికారులు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో పర్యటించిన కలెక్టర్ ప్రావీణ్య. ఉస్మానియా యూనివర్సిటీలో ఆది శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు. ఓయిలో కార్మికులకు పండ్లు పంపిణీ చేసిన కొత్తపల్లి తిరుపతి. నారాయణఖేడ్లో అనుమతులు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం. నారాయణ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల జంట హత్య దేశమంతా సంచలనంగా సృష్టిస్తుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు సిబిఐ విచారణ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా మంతాని మండలం గుంజపాడులో సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. 7 నిందితులను బెయిల్పై ఉన్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్ రావు ఆరోపించిన నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించారు. అనంతరం మంతాని కోర్టు ప్రాంగణంలోని వామన్ రావు తండ్రి కిషన్ రావు తమ్ముడు చంద్రశేఖరరావు నుంచి వివరాలు సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు స్వైర వివాహం చేశాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిని పడితే వాడిని ఇష్టానుసారంగా గాయపరిచాయి. కుక్క కాటుకు గురైన వారు ఒకరికొకరుగా చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుంటున్నారు. పట్టణంలోని గణేష్ నగర్, మార్కెడియా నగర్ వీధి, నెహ్రూ నగర్, కొత్త బస్టాండ్ ప్రాంతాలలో కుక్కలు ఎవరిని పడితే వారిని కరవడంతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. సుమారు 30 మందికి పైగా కరిచాయని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి కుక్కల్ని తరలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. वो कार्ड बहाना पड़े नागैद पड़े కొత్త బస్ స్టాండ్ బివే నగర్ గోపాల్ నగర్ గాంధీ నగర్ మార్కెట్ ఏరియా టోటల్ వీళ్ళు చెప్పాలి వీళ్ళు మున్సిపాలిటీ మున్సిపాలిటీ గవర్నమెంట్ చిన్న వచ్చా ఏం बताई तो ना ये చిన్న వచ్చా అంత కొత్త బస్ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల సంక్షేమ వసతి గృహాలకు విద్యార్థులకు సదుపాయాలు కల్పించి నాణ్యతమైన విద్య అందించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రాణిమ ఆదేశించారు. మండల కేంద్రంలోని కొండాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్న భోజనం మెన్యూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. స్టీల్ ఎక్కువ పెంచుకుంటారు మేడం. నలుగురిని కలిపి చెప్పాలి. పంచాయత్ సెక్రటరీ మీరు మీకు ఐడియా ఉంది కదా ఈ పైలట్ ఎన్నైనా పరివార్ అని మన మోడీ గారు స్టార్ట్ చేస్తారు మేడం. దీన్ని బట్టి స్పెషలిస్ట్ని పిఎస్సి 14 ఇలా అక్టోబర్ 2 అక్కడ చూస్తాం. కొన్ని అన్కంట్రోల్ ఉంటే మేడం యాప్ సర్జరీస్ ఉంటాయి. ఈరోజు సర్జరీ చేసి యాక్చువల్లీ కావాలి ఈరోజు ఇప్పుడు వీళ్ళని అయిపోతాయి. ఒక స్టాఫ్ నర్స్ ఉంటామా, నార్మల్ డెలివరీ కానీ ఎమర్జెన్సీ కమ్స్ యాక్చువల్లీ సిఎస్సి ప్రపోజల్ అది వాళ్ళు అది ఉంటే రబ్బర్లో చెప్తారు. డైలీ అది అసలు ఉన్నప్పుడు మొత్తం కవర్
కాంపౌండ్ వాల్ కూడా కొంచెం బ్రేక్ ఉంది నాకు. ఓకే, ఇప్పుడు ఈ పక్కదానికి సపరేట్ కాంపౌండ్ ఉంది ఇప్పుడు బేస్ అంతా ఓకేనా? స్లాబ్ పోయింది. అంతా కాలువ చెరువు కాలువ అందులోకి ముళ్ళు దిగబడ్డది పీకినా అంటే ఏం లేదు ఏం నొప్పుంది అంటే సగం నిద్రపడ్డాడు చాలా మస్తు కాలు గురించి వచ్చిన దాకా ఇప్పుడు ఈమె ఇంగ్లీష్ ఇవి నాకు చూడు అంటే కాలు గుంజుతుంది, నోరు రుచి వస్తుంది, అన్నం తిందామని ఏం సపరిచాడు తీసుకోమని చెప్పింది. ఆన్లైన్ అప్డేట్ బయట నుంచి పర్చేజ్ చేయాల్సిన అవసరం ఇస్తున్నారు. ప్రోలాప్స్ వచ్చింది అన్నమాట. క్యాన్సర్ అయితే ఏం లేదు, ప్రోలాప్స్ కేసు ఉండింది. అది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నిశ్చయ కూడా క్లియర్ చేసి చేయమని ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసుల పుట్టినరోజు వేడుకలను ఓయూ జేసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓయూలో పనిచేసే కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వాతావరణంలో మొక్కలు నాటారు. ఆది శ్రీనివాస్ రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులను ఆదరించాలని కొత్తపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడం ఆ ప్రాంత ప్రజలకు చేసుకున్న అదృష్టమన్నారు. సెప్టెంబర్ 18 నాడు మన వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న గారి బర్త్డే సెలబ్రేషన్ మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము కేక్ కట్ చేసి మన వర్కర్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మన యూనివర్సిటీలో మొక్కలం నాటడం కూడా జరిగింది. ఆది శ్రీనన్న గారు మన రాజన్న సిరిసిల్లలో పుట్టి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి పేద ప్రజల కోసము కొట్లాడి పేద ప్రజల ఇంట్లో ఒక పెద్దన్నగా 10 సమస్య ఉంటే వెళ్ళి వాళ్లకు మంచి చెడు చూసుకునే మన ఆది శ్రీనన్న లక్ష్మి
గోవింద్ అనే మన పుణ్య దంపతులకు జన్మించి మన వేములవాడ రాజన్న ఆశీస్సులతోని మన వేములవాడ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అందరికీ ఒక దిక్సూచిగా ఈరోజు ఉన్నాడు. ఈ అన్నగారి బర్త్డే జరగడము, ఆ అన్న మన ఆదిశీనన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడము, మరియు మా రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు మరి తెలంగాణలో ఉన్న ప్రజలు పేద ప్రజల పక్షాన ఆయన నిలబడి కొట్లాడి వాళ్ళకు మంచి సేటి చూసుకోవడము మేము ఉస్మానియా సిటీ ఓఈజేసీగా విద్యార్థి తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా పెద్ద స్థాయికి పోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్. నారాయణఘాట్ పట్టణంలోని బశ్వేశ్వర చౌక్లో ప్రారంభమైన నారాయణ షాపింగ్ మాల్ను అగ్నిమాపక మున్సిపల్ శాఖల అనుమతులు లేకపోవడం కాకుండా నిర్మాణంలో ఎటువంటి రూల్స్ పాటించకుండా నిర్మించడంతో పట్టణంలోని ప్రధాన కూడలిలో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల స్పందించకపోవడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులను జోక్యం చేసుకొని షాపింగ్ మాల్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. షాపింగ్ మాల్ యొక్క బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు మీకోసం వస్తున్నాం. కేవలం 69 రూపాయలకే ఒకటి మాత్రమే. షాపింగ్ మాల్ యొక్క బతుకమ్మ రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ విద్యార్థులకు అధిక సంఖ్యలో జేఈఈ నెట్లో ర్యాంకులు సాధించేలా చూడాలని కలెక్టర్ ప్రాణీయ కోరారు. విద్యార్థులకు ఇంటర్ తర్వాత చదివే కోర్సులపై ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాల గురుకులాలలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యాలు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను సూచించారు. కంప్లీషన్ కాదు, ఈ వాల్యూ అడిషన్ ఏదైతే స్టేట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామో మీరు అదేదో ఎక్స్ట్రా బర్డెన్ అనుకోవద్దు. ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ రిజల్ట్ మీకే కనిపిస్తుంది ఫ్రమ్ ద కమింగ్ ఇయర్ ఇట్సెల్ఫ్. సో అది మీరు సిన్సియర్ గా ఇంప్లిమెంట్ చేయండి. దానికి కావాల్సిన లాజిస్టిక్స్ విచ్ కుడ్ బి ప్రొజెక్టర్ ఆర్ వైఫై ఇలాంటివి ఏమైనా ఉంటే we request you to meet it from your meter. The second aspect,
నాలెడ్జ్ కాకుండా సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ అవేర్నెస్. సో చాలా కేసెస్ లో ఇప్పటికీ కూడా ట్విస్ట్ దీనికోసం డిఐ గారు ప్లీజ్ మీరు అక్కడ బోర్డుకి పేస్ట్ చేసినా వాళ్ళకి ఫస్ట్ దే విల్ హ్యావ్ అన్ అవేర్నెస్ దట్ ఏ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఏ కాలేజెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో మీరు అన్నట్టు CLAT రాస్తే దే విల్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ టు గెట్ టు ఎనీ గుడ్ లా కాలేజ్. లాట్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్, కానీ మన పిల్లలకి అది తెలియదు కాబట్టి దే ఎండ్ అప్ గోయింగ్ ఇన్ టు ద ఈజియెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ కూడా ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే దే విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్. కాబట్టి ఈ యొక్క ఎక్సర్సైజ్ టు ప్రిపేర్ ఫర్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన బుక్స్ మీరు దిస్ ఆల్సో ఒక బుక్ సెట్ రాకపోతే CLAT అండ్ వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక బుక్ సెట్ అనేది ఒక్కొక్క కాలేజ్ కి ఎంత కావాల్సి వస్తే ఎన్ని బుక్ సెట్స్ అని మనం పర్చేస్ చేసి సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 1993-95 బ్యాచ్లో హైవే రెస్టారెంట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన చదువులు నేర్పిన గురువులు హాజరయ్యారు. వీరికి శాలువలు పూలదండాలతో ఘనంగా సత్కరించారు. విద్యతోనే విలువలు పెరుగుతాయని చదువులు నేర్పిన గురువులను గుర్తించి పూర్వ సమ్మేళనం కార్యక్రమం ద్వారా సన్మానించడం అభినందనీయమన్నారు. Everybody, please. రావాలి. శాలువాతో కప్పుతున్నారండి, గట్టిగా చెప్పండి మరొకసారి ప్రేమతో. థ్యాంక్ యూ అండి. చక్కగా అందరి సహకారంతో ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వేమరెడ్డి సార్ రెడీగా ఉండాలి ప్లీజ్. గట్టిగా చెప్పండి సార్, గట్టిగా చెప్పండి కొట్టండి. శాలువాతో మనకు మరి ఈవెంట్ సందర్భంగా మెమెంట్ కూడా అందజేస్తున్నారండి. క్యాప్ కూడా పెట్టండి. ఓకే ఓకే, చేయవద్దు సార్. సార్ సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు ప్రకాష్, ఇక్కడ చూడు. థ్యాంక్ యూ. ఒక క్యాప్ పెట్టేయండి, ఒక దండ వేయాలి. గట్టిగా చప్పట్లు చప్పట్లు కొట్టండి సార్కి. శాల్వా గట్టిగా చప్పట్లు. మరి శాల్వా అందరూ పట్టుకోండి. అటు ఫస్ట్ వెనకాల తీసుకోండి. ఎంతమంది చూడాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ అందజేస్తున్నానండి. పేమెంట్ సార్ తీసుకోండి సార్. మేడం ఇక్కడ చూడాలి మేడం. ఈవెంట్ సందర్భంగా మేడం చిన్న జ్ఞాపికలు మీకు ఇస్తున్నారు. ఈ సర్వోత్తమ వేడుకలు సందర్భంగా పేమెంట్ అందజేస్తున్నారండి. ఇక్కడ చూడాలి మేడం, ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి. గురువు గారికి మరి పూలదండతో సత్కరిస్తున్నారు. మీరు వెంటకి వెళ్తే అందరూ కనిపిస్తారండి. కొద్దిగా అలా వెంటకి వెళ్ళండి. ఇది స్ప్రెడ్ అవ్వండి, స్ప్రెడ్ అవ్వండి. సరే, గట్టిగా చెప్పండి. శాలువాతో సత్కరిస్తుంది. గట్టిగా చెప్పండి మరొకసారి. ఒక్కరు పట్టుకొని ఒక్కరు పట్టుకుంటారు అంతే చాలు. చూడాలి చూడాలి సత్కరించినట్టే చూడాలి. సుధాకరాన్ని ఇక్కడ చూడు. స్మైల్ ఇవ్వండి కొద్దిగా. పటేల్ ఇక్కడ చూడు. పటేల్ నవ్వుతూ ఉండాలి. అందరూ నవ్వాలి. స్మైల్ అందరూ నవ్వాలి. ఓకే,
వచ్చిందండి ఒక్క నిమిషం ఆగండి, వీడియో తీస్తున్నారు. ఒక్కసారి ఇలా తప్పనిసరిగా ఇవ్వండి అందరికీ. వాళ్ళకి కూడా సన్మానం ఉంటుందండి. అంజన్న రావాలి, అంజన్న గారు, ఎందుకంటే చాలా హైట్ ఉంది టేబుల్. ఒక్కసారి మరి లలిత చప్పట్లు కొట్టాలి. చక్కగా మరి మొమెంటో తీసుకుంటున్నానండి. కోసం అండి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నది. సత్కరించడానికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా రావచ్చండి. కొంతమంది పేరు చదవడం మర్చిపోవచ్చు, దయచేసి ఎవరో తప్పుగా భావించదండి, అన్నిగా భావించకూడదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కరతా ధనులతో ఎవ్రీబడి ఎస్ నవ్వాలండి. స్మైల్ ప్లీజ్. ఓకే, మరి అందరికి అవకాశం ఉంటుందండి గురువులను సత్కరించడానికి. సార్ గట్టిగా చప్పట్లు చాలా తప్పండి. ఇప్పుడు మాల వేసి సత్కరిస్తున్నారు. ఇప్పుడు మేమంతా కూడా అందజేయవలసిందిగా క్యాప్ పెట్టండి. క్యాప్ అక్కడే ఉన్నాయి, క్యాప్ ఇవ్వండి. కవర్ తీయండి, కవర్ తీసి ఒక్కసారి చెప్పండి గట్టిగా మరొకసారి ప్రేమతో మేమంతా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఈ యొక్క ఈవెంట్ కార్యక్రమం గుర్తుగా చేస్తున్నారండి. పట్టకండి సార్, పట్టకండి సార్. అంత ఫేస్ అయితే కనపడాలండి. ఓకే సార్. ఓకే ఓకే అయిపోయిందండి. ఏమండి కుంకుమ ఉంటే పెట్టవచ్చు ప్లీజ్. ప్లీజ్ ముందుగా కుంకుమ పెట్టండి సార్కి. సైడ్ ఉండాలి కొద్దిగా. సార్ సార్ చూడండి సార్. సార్ ఎక్కడ సార్? ఒక్కసారి గట్టిగా చప్పట్లండి, ప్రేమతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. విధంగా చాలా ఆనందకరమైన సమయం ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ముందుగా మళ్ళీ గంట వేయాలండి. ఒక్కొక్కరు పని చేసేయండి. ఇప్పుడు శాలువా అటువైపు ఇటువైపు అందరూ పట్టుకొని వేయాలండి. సో శాలువాతో కప్పుకు సన్మానం చేస్తున్నారండి విద్యార్థులందరూ కూడా. మెముండే కూడా అందజేస్తారు. నవ్వుతూ ఉండాలండి ప్లీజ్, నవ్వుతూ ఉండాలి. అలాగే ఉండండి. సార్ తప్పకుండా మాట్లాడాలండి. ఓకే, 2007 ఆ తర్వాత కూడా నెక్స్ట్ మున్సిపల్ కాలేజీలో కూడా ప్రిన్సిపల్ కూడా పనిచేశాను. మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుని ముఖ్యంగా రమేష్ భక్తులు ఇప్పుడు ఫోన్లో మాట్లాడి ఇన్వైట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కల్వాతో అదేవిధంగా మెమెంటో కూడా అందజేస్తున్నారు. మల్లారెడ్డి గారు స్టేజ్ దగ్గర రావాల్సిన కోరుకుంటున్నామండి. దయచేసి అందరూ కెమెరాకి కనబడే విధంగా మీరు సన్మానించాలండి. కెమెరా చూస్తూ దయచేసి ఒకసారి చెప్పండి. మరి గురువు గారికి ఎంతో ప్రేమగా శాలువాతో పూలమాలతో స్వచ్ఛంగా జరిగింది సార్. కుంకుమ కూడా పెట్టాలండి. ముందుగా కుంకుమ పెట్టండి, ఆల్రెడీ ఉంది. రెడ్డి సార్ కొంచెం కెమెరా చూడండి ప్లీజ్. కొద్దిగా నవ్వాలండి అందరూ కూడా. స్మైల్ ఇస్తే బాగుంటుంది. గురువు గారు నవ్వండి, నవ్వుతూ ఉండాలి. విద్యాదానం జరిగింది. ఇలాంటి
మంచి విద్యాదానం చేసిన గురువులందరికీ, వారి ఆశీర్వాదంతో ఇంత పైకి ఎదిగిన మీ అందరికీ शुभं करोति कल्याणम् आरोग्यं బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అడ్వకేట్ వామన్ రావు దంపతుల కేసులో సిబిఐ విచారణ. పెద్దపల్లి జిల్లా గుంజంపడుగులో విచారణ చేపట్టిన అధికారులు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో పర్యటించిన కలెక్టర్ ప్రావీణ్య. ఉస్మానియా యూనివర్సిటీలో ఆది శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు. ఓయిలో కార్మికులకు పండ్లు పంపిణీ చేసిన కొత్తపల్లి తిరుపతి. నారాయణఖేడ్లో అనుమతులు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం. నారాయణ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ తెలుగు.